చిన్నక్క ఈరోజు తెలంగాణ యూట్యూబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పెద్దపల్లి జిల్లా అధ్యక్ష కార్యదర్శుల మరియు సభ్యుల ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం నిర్వహించుకోవడం చాలా సంతోషంగా, ఆనందంగా, ఉత్సాహంగా, ఎంతో అనుభూతిని పంచుతుంది. మరి నేటి సమాజం లోపల మహిళల ప్రాముఖ్యత వెలకట్టలేనిది. వారు చేస్తున్న సేవలు ఈ సృష్టి లోపల, ఈ విశ్వం లోపల ఆనందం అని చెప్పచ్చు. ఒకప్పుడు మహిళలు అంటే ఇంటి మట్టుకే పరిమితమై వంటింటి కుందేలులాగా వారు జీవితాన్ని అనుభవించేది. మరి మారుతున్న కాలానికి అనుగుణంగా ఇప్పుడు ఈ యాంత్రిక టెక్నాలజీ యుగం లోపల మహిళలు కూడా పురుషులకు ఏమాత్రం తక్కువ కాదు. ఇందు లేదు అందు కలదన్న సందేహం లేకుండా ప్రతి కార్యక్రమాలల్లో, ప్రతి విజయం లోపల కూడా వారు పురుషుల కంటే ఉన్నత స్థితిలో, స్థాయి లోపల వారి ప్రతిభను కనపరుస్తూ అగ్రగామిగా నిలుస్తూ ప్రజల ఆదరణ అభిమానాలు పొందుతున్నారు. మరి ఇటువంటి చక్కటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మా పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు బొడ్డుపల్లి రామూర్తి గారు, మరియు జనరల్ సెక్రటరీ నీల్ శ్రీకాంత్ గారు, మరియు రాష్ట్ర కోశాధికారి మరియు ఉపాధ్యక్షులు పసిరెడ్డి సదన్న గారు, మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన పెద్దపల్లి పట్టణ బీజేపీ అధ్యక్షులు మా రాజగోపాల్ రెడ్డి గారు, వారిని స్టేజ్ మా దగ్గరికి రావాలని సవినయంగా కోరుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని మూల స్తంభం. మరి ఈ కార్యక్రమానికి మనం ప్రారంభించుకునే ముందు పెద్దలు వారి సందేశాన్ని ఇవ్వాలని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఎవరు చెప్పినా చెప్పకుండా ప్రతి ఒక్కరికి, అంటే గతంలో ఈ యొక్క ఛానల్స్ కానీ, ఈ యొక్క పత్రికలు కానీ అప్పుడు లేనప్పుడు తెలియకపోతుండే. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా మన చరవాణి ద్వారా వారం రోజుల ముందు నుంచే మనకి బిఫోర్ గవర్నమెంట్ కూడా వారం రోజుల నుంచే చేస్తుండ్రు. గతంలో చేయలేదు. ఎందుకంటే మహిళా దినోత్సవం సందర్భంగా అప్పుడు మహిళలకు హాలిడే కూడా ఇవ్వని రోజు ఉన్నది గతంలో మహిళలకు. అయితే అది కాలక్రమేణా ఏంటంటే మహిళల డామినేషన్ పెరగాలని, మహిళలకు కూడా ముందుంచాలని చెప్పేసి మనకు గవర్నమెంట్ కూడా ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావడం జరుగుతుంది. ఈ యొక్క మహిళలు వాస్తవంగా చెప్పాలంటే అర్ధనారీశ్వరుడు అని అంటాం. ఎందుకంటే ఒక శంకరుడిని అర్ధనారీశ్వరుడు అంటే శంకరుడు ప్లస్ పార్వతి అంటే ఇద్దరు ఉన్నారు కనుక సమాజంలో కూడా ఆడవాళ్ళకు మన కుటుంబంలో అంటే మన కుటుంబంతో సమానంగా వాళ్ళు పనిచేస్తుంటారు కనుక వాళ్ళకు అంటే సగం మనము అధికారం ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి గ్రహించి ఈరోజు పాలకులు మనకు రిజర్వేషన్ కూడా కల్పించడం జరుగుతుంది. గతంలో లేదు. ఎందుకంటే ఇప్పుడు కూడా చూస్తుంటే రిజర్వేషన్ ఇచ్చినా కానీ భార్యను ముంగడ పెడుతుండ్రు, భర్తలు వెనుక వస్తుండ్రు. తర్వాత మళ్ళా భర్తనే మనం చెలాయిస్తున్నారు. కానీ అటువంటి దాన్ని మనము అపోజిట్ చేయాల్సింది. ఎందుకంటే భార్యకి ఇచ్చినప్పుడు మనం ఒక అధికారం ఇచ్చినప్పుడు ఆమెనే చేస్తేనే బాగుంటుంది మహిళగా. ఎందుకంటే ఆమె ఆలోచనలను వాళ్ళు చేస్తే చాలా బాగుంటుంది వాస్తవంగా. ఎందుకంటే వాళ్ళకు పీస్ఫుల్గా ఉంటారు వాళ్ళు కనుక, వాళ్ళ ఆలోచనలు మంచిగా ఉంటాయి. వాళ్ళు అధికారాన్ని వాళ్ళు ఇచ్చేస్తుంటే కూడా చాలా బాగుంటుంది కనుక మనం అందరం కూడా ఎక్కడైనా సరే సర్పంచ్గా నిలబడ్డా, ఎంపీసీకి నిలబడ్డా కానీ వాళ్ళందరికీ కూడా వాళ్ళనే అధికారం చెలాయించినట్టు మనం దాన్ని చేస్తే బాగుంటుంది. అందరు సమాజంలో మీ యూట్యూబర్స్ కూడా దాన్ని కొద్దిగా ఎత్తి చూపి చేస్తే
ఎందుకంటే అది అవేర్నెస్ వస్తుంది ఎవరికైనా కానీ. ఆ అవేర్నెస్ రావాలి ఖచ్చితంగా ఎవరికైనా సరే. ఎందుకంటే మహిళలను మనం ముందు వచ్చినప్పుడు వాళ్ళను ఏదో ఒక ఫోటో పెట్టేసి ఎన్నుకొని మేమే చేస్తామంటే కరెక్ట్ కాదు అది. అదే దాన్ని మనం చేసుకోవాలి. ప్లస్ ఇవాళ ఇంకోటి ఏంటంటే ప్రతి దాంట్లో కూడా ఈ రోజు గవర్నమెంట్లు ఏం చేస్తున్నాయి, పోలీస్ డిపార్ట్మెంట్లు ఉన్నారు మహిళలు, అంతరిక్షం పోయినా మహిళలే ఉన్నారు. ఇలా ఏది మన సెక్యూరిటీ డిపార్ట్మెంట్లో కూడా మహిళలను తీసుకున్నారు. ఇప్పుడు కొత్తగా మొన్న రీసెంట్గా నేను చేశాను, బస్సులు నడిపిస్తారు వాళ్ళు, వెహికల్ నడిపిస్తారు. ప్రతి ఒక్కటి అంటే చిన్న పని కాకుండా పెద్ద పని వరకు కూడా ఎస్పీలు, ఐఏఎస్ ఆఫీసర్లు మొత్తం ప్రతి దాంట్లో ఉన్నారు కనుక ఆడవాళ్ళు. మీరందరూ ఆడవాళ్ళు కూడా మహిళలు మొత్తం ముందుకు వచ్చి అన్ని విధాలుగా గవర్నమెంట్ ఇచ్చినటువంటి సదుపాయాలను మీరు వినియోగించుకొని అందరికి కూడా ఉపయోగపడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మన జిల్లా అధ్యక్షులు ఈరోజు సరస్వతి శేషి మందిర్లో మహిళా దినోత్సవం జరుపుకుంటున్న ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని వ్యవస్థాపక అధ్యక్షులు మల్ల భాస్కర్, రాష్ట్ర వ్యవస్థాపక ఉపాధ్యక్షులు పసురుడు సగన్న, జిల్లా ప్రధాన కార్యదర్శులు మరి నీల్ శ్రీకాంత్, మరి మా ప్రత్యేక ఆహ్వానితులు పెద్దపల్లి పట్టణ బీజేపీ అధ్యక్షులు రాజగోపాల్ అన్న గారు, మిత్రుడు ఎప్పుడు గారు మాట్లాడుకుంటారు. అదేవిధంగా మహిళలు అంటే అమ్మ రక్తాన్ని పంచిచ్చి పేగులు తెచ్చి మరి ఆ రక్త ముద్దలు మనకు ఇచ్చినప్పుడు ఏ తల్లికైనా మనం న్యాయం చేయాలి. అటువంటి తల్లిని ఈరోజు మన పేపర్లో చూసిన మశన పడికలు ఇడిచిపెట్టచ్చిందని ఆస్తుల కోసం, అనంద రోజుల కోసం, 600 రోజుల కోసం మరి ఎన్నో రకాలుగా ఆ తల్లిని హింసించే వ్యక్తులు కొంతమంది ఉన్నారు. కాబట్టి మనం కూడా కలిగించుకోనన్నా కానీ వారికి మనం బుద్ధి చెప్పే ఆలోచనలో మనం ఉండాలి. ఎందుకంటే నాటి జనరేషన్ ఇప్పటి జనరేషన్ వేరున్నది. ఈరోజు ఆకాశంలో మహిళ ప్రయాణిస్తుంది అంటే అది ఆ తల్లి ఇచ్చిన రక్త ముద్దలే, ఆమె ఇచ్చిన ధైర్యమే. కానీ అటువంటి తల్లిని హింసించే కొడుకులను చెప్పుబట్టి కొట్టాలని ఆడ మహిళలు మీరే సమాధానం చెప్పాలి. మేము చెప్పింది ఉంటే దానికి వేరే రకంగా ఉంటుంది. కానీ బాగా మాట్లాడుతున్నారు కానీ మరి మేము మాట్లాడలేకపోతున్నాము. సెలవుకుంటున్నాం. ఇప్పుడు మన రాష్ట్ర ఉపాధ్యక్షులు కోశాధికారి సదన గారు మాట్లాడారు. ఈరోజు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ప్రజలందరికీ మరియు మహిళలకి. ఈరోజు పురస్కరించుకున్న మహిళా దినోత్సవానికి మన తెలంగాణ యూత్ సంస్థ తరఫున మన జిల్లా అధ్యక్షులు వారు, జిల్లా సెక్రటరీ గారు, కార్యవర్గ సభ్యులందరూ సహకారంతో ఇక్కడ ఈ సమావేశం వేసుకోవడం జరిగింది. ఇలానే ఇంకా ముందు ముందు మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ప్రతి వారిని ప్రోత్సహించుకుంటూ ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసుకుందామని నేను తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి మహిళల దినోత్సవాలు మహిళలు ఇంకా ముందు అడుగు ప్రతి ప్రస్తావనలో కూడా మీరు చేసే విజయంలో కూడా ముందుకెళ్లాలని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అని అవకాశం. మన జిల్లా జనరల్ సెక్రటరీ నీల్ శ్రీకాంత్ వారి సందేశాన్ని ముందుగా ఇక్కడికి వచ్చేసిన మన అతిథులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మన మహిళలకు కూడా మనకి కూడా ఇక్కడ చెప్పాలనుకుంటే మనం అన్ని చాలా చూస్తున్నాం. అన్ని రంగాల్లో మహిళలు ఎంత ముందంజలో ఉంటున్నారో మనం చూస్తున్నాం. ఆటోమేటిక్గా ముందంజలో ఉంటున్నారు, ఇంకా చాలా ముందంజలో ఉండాలని కోరుకుంటున్నాం. నేను ఎక్కువ మాట్లాడలేను. అందరికీ మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మరి మహిళా దినోత్సవ శుభ సందర్భంగా మన పెద్దపల్లి జిల్లా సాంస్కృతిక కళాకారుల సభ్యులు మరియు సలహంచల రాజన్న గారు తన ఆటతోటి మహిళలకు ఉత్సాహపరిచే విధంగా తన అమృతమైన గానాన్ని వినిపిస్తారు. ఈ మహిళా దినోత్సవ కార్యక్రమానికి ఈరోజు మన యొక్క ఈ ఉద్దేశాన్ని ఇక్కడ నడిపించుకోవడానికి మనకు సహకరించినటువంటి శిశు మందిర్ యొక్క స్కూల్ యజమానానికి, పోతే మిత్రులు, పెద్దలు, బీజేపీ పట్టణ అధ్యక్షులు గోపాలన్న గారికి, అధ్యక్షులు రామ్మూర్తన్న గారికి, వ్యవస్థాపకులు భాస్కరన్న గారికి, ఉపాధ్యక్షులు సదన్న గారికి, కోశాధికారి
శ్రీకాంత్ గారికి, నాతోటి మిత్రులందరికీ మహిళా దినోత్సవం సందర్భంగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ సృష్టికి మూలము అమ్మ. ఆ అమ్మ లేకుంటే సమాజం లేదు, సృష్టి లేదు, జనం లేదు, ఈ ఆకాశం లేదు, భూమి లేదు, ఈ సృష్టి లేదు. సృష్టి అంటే ప్రకృతి, ప్రకృతి అంటే సృష్టి, సృష్టికి తల్లి. మన అలా సృష్టించినటువంటి ఆ సందర్భాలన్నింటినీ మనం పాటలో పాడుకుందాం. అమ్మా కమ్మనైన అమ్మ పాట ఎంత మధురమో, మనసుకు రాదు మరువతరమో. కమ్మనైన అమ్మ పాట ఎంత మధురమో, మనసుకు రాదు మరువతరమో. తల్లి గర్భాగుడిలో ఉన్నప్పుడు రక్తముద్దై ఎదుగుతున్నప్పుడు, తల్లి గర్భాగుడిలో ఉన్నప్పుడు రక్తముద్దై ఎదుగుతున్నప్పుడు, నవమాసాలు నిండుతున్నప్పుడు, అమ్మాయిగా నేను కడుపులుండన్నప్పుడు, కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకొని జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపించి బ్రతికున్న శవమూలే సొమ్మశీలేనంట. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమున, ఎన్ని జన్మలున్న కవుల కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగునం. పొద్దు పొద్దున లేసి నీ నామములు కలిసి నిన్ను పూజించిన నీ రుణం తీరునా. అమ్మా కమ్మనైన అమ్మ పాట ఎంత మధురమో, మనసికి రాదు మరువతరమో. ఈ సృష్టిలో పట మాతృమూర్తిని మించిన దైవం లేదని తన పాట ద్వారా మనకు వినిపించినందుకు మన టిఎస్ కళాకారులు రాజన్న గారికి మరియు మన సంఘ సభ్యులు ఈ సందర్భంగా వారికి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అన్నగారు. ఇంకెవరైనా మిత్రులు మాట్లాడాలంటే. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. My name is Satish Kavati. I am from Raghavapur. Very thankful to all of you. Today I am here for that only. To describe who is women. Because of ఇవాళ మనం మాట్లాడుకుంటాను, ఇవాళ ఉమెన్స్ డే మన సందర్భంగా ఇలా సెలబ్రేట్ చేసుకుంటాను. ఎందుకంటే ప్రతి ఒక్క రంగంలో కూడా ఆడశక్తి అనేది ఒక అమ్మతోటి సమానం. మనం ఆడమని పిలిచే బాధ మనం అమ్మని పిలిస్తే బాగుంటుంది, అక్కనైనా చెల్లెనైనా. ఎందుకంటే ప్రతి ఒక్క రంగంలో కూడా ఆడవాళ్ళు ఎంతో గొప్పవాళ్ళు. ఎందుకంటే మన ఇండియాకు రెండు టర్ములు ఒక అమ్మ వెళ్ళింది భారతదేశాన్ని, ఇందిరాగాంధీ గారు రాజకీయంలో. ఫస్ట్ ఉమెన్ ఐపీఎస్ ఆఫీసర్ ఇండియన్ పోలీస్ సర్వీస్ కిరణ్ బేడీ గారు చాలాసార్లు పనిచేసారు, వర్క్ చేసారు. ఆమె హయాంలో చాలా అయినాయి. ఈవెన్ ఐఏఎస్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో కూడా ఫ్రమ్ కేరళ శ్రీ మల్హోత్రా, ఆమె కూడా చాలా మార్కులు తీసుకొచ్చింది. ఈవెన్ లాయర్ కూడా ఒక ఆడమే, ఫస్ట్ ఇండియన్ లాయర్ కూడా. ఇలా అనేక రంగాలల్లో ఆడవాళ్ళు ముందున్నారు. ఆ ఆడవాళ్ళు ముందుండబట్టే ఇవాళ మేమంటూ ఇక్కడ మాట్లాడుతున్నాం. అది చాలా గ్రేట్ థింగ్, వెరీ అప్రిసియేషన్. థ్యాంక్ యూ అన్నగారు. మరే మా వ్యవస్థాపకులలో చాలా ప్రాముఖ్యత గల వ్యక్తి మన గోలి తిరుపతిని కూడా తన సందేశాన్ని కోరుతున్నాం. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ కూడా నా హృదయపూర్వక కాలాన్ని అందుకోబోయే మహిళా మూర్తులను వారిని ఒక్కొక్కరిని సందేశం చెప్పాల్సిందిగా ఫస్ట్ శరణ్య డాక్టర్ గారిని. అందరికీ నమస్కారం. వేదికలు అలంకరించిన పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చిన పెద్దలకి మరియు నా తోటి మిత్రులకి అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు డాక్టర్ శరణ్య. చిన్నప్పటి నుండే కళ అనేది చాలా ఇష్టం. అంటే కళ అంటే అన్నీ వస్తాయి మనకి, ఓన్లీ యాక్టింగ్ ఒకటే కాదు, అన్నింటిలో చిన్న చిన్నగా పార్టిసిపేషన్ ఉంది. సింగింగ్లో ఉంది, డాన్సింగ్లో ఉంది, యాక్టింగ్లో చేస్తూ ఉంటాను.
అండ్ మా ఛానల్లో మేము ఫస్ట్గా స్టార్ట్ చేసాము. అండ్ తర్వాత కూడా సార్ వాళ్ళ ఛానల్లో కూడా మేము యాక్టింగ్ చేయడం జరిగింది అమ్మవారి గెటప్లో. సో అండ్ దాంతోపాటు ఈరోజు మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మహిళల గురించి. ప్రతి ఒక్కరు చెప్తున్నారు మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారు, పురుషులతో సమానంగా ఉన్నారు. నేను చిన్న కరెక్ట్ చేస్తాను మీ అందరి ముందు, అది తప్పు అని అనుకోకూడదు. బట్ ఏంటంటే మహిళలు ఎప్పుడు పురుషులతో సమానం కాదు. ఎందుకనంటే మహిళలు ఎప్పుడు పురుషుల కన్నా ఒక ఇంచ్ ముందుగానే ఉంటారు. ఎందుకనంటే పురుషులతో సమానంగా అన్ని చేస్తాం, అన్నిట్లో ఉన్నాం. డాక్టర్ ఫీల్డ్లో ఉన్నాం, లాయర్లో ఉన్నాము, అండ్ ఇప్పుడు వచ్చేసి ఐటీ రంగంలో ఉన్నాము, రాజకీయ విధంగా ఉన్నాము. ప్రతి దాంట్లో ఇప్పుడు చెప్పాలి సార్ చెప్పినట్టుగా సార్ పైలట్ ఎవరైతే ఉన్నా అంటే మనకి నేల మీద నుండి సముద్రం మీదుగా అండ్ అలాగే గాల్లో కూడా మనం విజయాన్ని సాధించాం. దాంతో పాటు ఏంటంటే మహిళలు పురుషులకు ఇవ్వలేనిది మాతృత్వాన్ని ఇస్తారు. అందుకే మహిళలు ఎప్పుడైనా ముందంజలోనే ఉంటారు. అండ్ ఈ యొక్క సందేశాన్ని ఇవ్వడానికి నన్ను పిలిచిన సార్ గారికి అండ్ అందరికీ ధన్యవాదాలు. మరొకసారి అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. శరణ్య మేడం మన తెలంగాణ యూట్యూబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ లోపల వారు చురుకుగా పాల్గొంటూ సభ్యత్వం తీసుకొని వారి ద్వారా దాదాపుగా ఒక 30 మందిని మన సంస్థ లోపల చేర్పించారు. ఈ సందర్భంగా మన మారుతి గారికి మేడం గారికి ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు. మరి అదే స్ఫూర్తితోటి మన పెద్దపల్లి లోపట్నే ఒక స్టార్గా ఒక వెలుగుతున్న మన శ్రీనిధి గారిని వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడికి మమ్మల్ని పిలిచినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలానే ఇక్కడ ఉన్న మా అక్కయ్య వాళ్ళకి కూడా హ్యాపీ ఉమెన్స్ డే అండ్ మీ అందరికీ కూడా. అండ్ అంతేకాకుండా నా ఇంటెన్షన్ ఏంటి అంటే చాలా మంది గుర్తుపెట్టుకుంటారు, అది స్పెషల్గా పెద్దవాళ్ళని, టాపెస్ట్ పొజిషన్లో ఉన్న వాళ్ళని. కానీ మన పెద్దపల్లి డిస్ట్రిక్ట్లో ఉన్న కళాకార బృందం వాళ్ళందరూ చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ ఇలా ఒక దగ్గర చేర్చి మాట్లాడుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలానే మీరు ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేయాలి. మాలాగా కొత్తగా వచ్చే యాక్టర్స్కి, కొత్తగా వచ్చే కళాకారులకి ఇంకా ముందడుకి సపోర్టింగ్గా ఉండాలని కోరుకుంటున్నాను. మన సంస్థ ఏర్పడ్డదే మన జిల్లాలో మన దగ్గర ఉన్న వాళ్ళ కళా ప్రతిభను ప్రజలకు, ప్రపంచానికి పరిచయం చేయాలనే సదుద్దేశంతో సంస్థను స్థాపించడం జరిగింది. మరి మాకు వీలైనంత, మాకు తోచినంత మా ఆర్థిక వనరులను బట్టి ఉచిత సాయం లెక్క మా మధ్య కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాము. ఏ సంస్థ అయినా బలపడాలంటే బలగం పెరగాలి. ఆ బలగంతో బలం పెరుగుతుంది. దాంతో మనం యాచించే స్థితి నుంచి శాసించే స్థితికి కూడా ఎదగగలుగుతాము. ఇంకా మన మిత్రులు, కళాకారులు ఎవరైనా ఉంటే మన సంస్థలో కూడా భాగస్వామ్యం చేయండి. ఈ సంస్థ మనది, ఇది ఏ ఒక్కరిదో కాదు. ఇక్కడ నిలబడ్డ వాళ్ళకంటే అడిదికు నుంచి ఉన్న వాళ్ళ దగ్గర ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. మీతోటే ఈ సంస్థ ముందుకు పోగలుగుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళతో ఏంటంటే మిమ్మల్ని మాకు ఇంత బలగం ఉందని మేము చెప్పుకొని గర్వపడడానికి, సంతోషపడడానికి ఈ వేదిక మాకు ఒక ఆనందాన్ని సంతృప్తినిస్తుంది. అదేవిధంగా మేడం గారిని కూడా మాట్లాడాల్సిందిగా పెద్దలందరికీ ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు సౌమ్య. మేము ముగ్గురం అక్క చెల్లెలు, ముగ్గురం టీచర్స్మే. ఇప్పుడు జనరేషన్లో అందరూ ఆడవాళ్ళని ముందంజలో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క ఆడవాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఎందులో అయినా మీలాంటి కళాకారులైనా కూడా ఎంకరేజ్ చేయాలి. ఇంకా ఇలాంటి కళాకారులను బయటికి తీసుకురావాలని నా చిన్ని కోరిక. వేదిక మీద ఉన్న అందరికీ ధన్యవాదాలు. అందులో యూట్యూబర్స్ వీళ్ళందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు చాలా ఆనందంగా ఉంది. మహిళలు అంటే మహిళలే కాదు, మాతృమూర్తులు. వాళ్ళే లేకపోతే మనకు ఈ భూమి మీద జీవితమే లేదు. మనకు జీవితాన్ని ఇచ్చేదే వారు కనుక వాళ్ళని మనం ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా ఇంకా ముందుకు తీసుకుపోవాలని నేను కోరుకుంటూ మీ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన రాజగోపాల్ అన్న గారి చేతుల మీదుగా మరి అధ్యక్షులు, మా సహ కార్యదర్శుల ఆధ్వర్యంలో పట్ల మా మహిళా మూర్తులకు, మా తల్లుల వాళ్ళందరికీ పాదాభివందనలు తెలియజేసుకుంటూ వారిని ఇచ్చిన సత్కారాన్ని కోరుతున్నాను. స్త్రీ లేనిదే జననం లేదు, స్త్రీ లేనిదే మానవ మనుగడ లేదు, స్త్రీ లేనిదే ఈ సృష్టి లేదు.
అందుకే స్త్రీమూర్తులందరికీ శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించే భాగ్యం కలిగించిన మా కార్యవర్గ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున, ఎందుకంటే వాళ్ళు లేకుంటే ఈ కార్యక్రమం లేదు. మా అధ్యక్షులు కావచ్చు, మా కార్యవర్గ సభ్యులు అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయవచ్చు. పట్టుకోండి మేడం, ముగ్గురు హ్యాండ్ పట్టుకోవాలి. కొద్దిగా రాజానా అటు జరు, ఇంకా జరు డాక్టర్ అమ్మా తినాలి, ఇది ఖచ్చితంగా తినాల్సిందే. ఓకే ఇది అయిపోయిందా? ధర్మాన్ని కాపాడు. ఈ కళను 10 మందిని చూపించి ఆదరణ మంచి ఉపాధ్యాయులు మందికి ఇప్పుడు టీచర్ కేక్ అంతా వాళ్ళకే పెట్టండి. ఒక చోట ఇంతమంది కళాకారులు చూసినాక నిండిపోయింది. అదేం పడుతుంది. ఇది పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి మనకు బాగా మంది ఉంటుంది. జిమ్ లో ఇంకా 4 డబ్బులు ఎక్కువ లేపుతారు. ఇది వీళ్ళకి అయిపోయినాక ఇట్లా పెట్టేసా ఓకేనా? మీరు వాళ్ళెవరు ఇట్లనే ఇస్తున్నారు. ఇది కూడా ఏమైంది అదే వీడియో అవుతుంది. ఇప్పుడు గౌరవ పెద్దలు రికార్డ్ అవుతుందా? హలో హ్యాపీ ఉమెన్స్ డే. బాగున్నారా? డాడీ బ్యాగ్ ఇవే బిగ్ క్లాప్స్.
కళ్యాణ్ ఇట్లా నువ్వు కళ్యాణ్ నాకు ఇక్కడ నుంచి ఈ చేతులు పడతాక నాకు ఇట్లా కంగ్రాచులేషన్ కళ్యాణక్క, హ్యాపీ ఉమెన్స్ డే. నెక్స్ట్ శ్రీనిధి గారు. జై శ్రీమన్నారాయణ. తీసుకో. ఓకే. ఏమైంది? ఇంకేంటిరా? వెంకటేష్ కానీ రావయ్యా. పట్టుకో పట్టుకో. హ్యాపీ ఉమెన్స్ డే అక్క. పెడుతున్నా కొన్ని ఫొటోస్ కూడా కొట్టిన దాంట్లో కొట్టేసిన. ఇది ఎవరిది? బెటా డబుల్ కూడా కొట్టండి అన్న చెప్పాలి. మన మందరం ముందు వేసుకుంటా. ఈ ఫోన్ ఎవరికి? వీడియో ఇది మీదేనా? పెట్టండి. వెంకటేష్ బాబు ఇటు మేడం తీసినావా? రమ్మంటావా అన్న అక్కడికి? ఓకే. ఇగో ఒక విషయం, మహేష్ చాలా చెప్తాను, ఆయన ఉండే స్థాయిలో ఉండాలి. ఆయన ఒక డ్రెస్ వేసుకోండి, మంచి నగలు పెట్టుకోండి, మంచి హీరో లెక్క కరెక్ట్ గైడెన్స్ ఎక్కడ ఇస్తాను, కరెక్ట్ ఇస్తలేవు. ఆయనది కాదు, ఓకే. ఆయనది కాదు. తీసుకో.